హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇవాల్టి వీడియోలో నేను వినాయకునికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు మేము చేస్తున్నది అయితే బూందీ లడ్డు అండి. బూందీ లడ్డుని మేము 2 kgs చేస్తున్నాము. ఒక హాఫ్ కేజీ పెద్ద లడ్డు చేస్తున్నాము. మిగతావన్నీ ఒక 80 వరకు అయితే చిన్న చిన్న లడ్డూలు వచ్చేసాయి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మెజర్మెంట్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి. 2 kgs శనగపిండికి 2 kgs షుగర్ అయితే వాడాము. బూందీ లడ్డులో అయితే ఎక్కువ ఐటమ్స్ యాడ్ చేయడానికి ఏమీ ఉండవు. జస్ట్ మనకు కావాల్సింది శనగపిండి, చక్కెర, ఇంకా ఇలాచీ పౌడర్. మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే కూడా లేదన్నమాట. సో మేము ఇక్కడ మాకు పెద్ద బాండి లేదు, కొన్ని ఉన్నాయి కానీ అందులో నాన్ వెజ్ చేసినవి ఉన్నాయి. మనం ప్రసాదం అంటే నాన్ వెజ్ చేయకుండా ఉన్న బాండిలోనే చేస్తాం కదా. సో మాకు అది లేకపోవడం వల్ల ఇలాంటి ఒక పెద్ద పాత్రను తీసుకొని ఇందులో మేము షుగర్ పాకం అయితే పడుతున్నాం. అమ్మగా వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నా ఇక్కడ కూడా కనిపిస్తుంది, పోయేది కూడా కనిపిస్తుంది కదా. క్యాంటీన్ అవుతుందా, బాల్కనీ కూడా కనిపిస్తుంది, ఎక్కడికి కనిపిస్తుంది. నేను అక్కడ నేను ఏ బ్లాక్లకు ఐరన్ పోతా కదా, ఐరన్ పోతా, క్యాంటీన్కి పోతా. ఎందుకు టైం పడుతుంది అమ్మా? వాడుతుంది సుర్రు అంత వేడి పక్కన పెట్టుకొని వచ్చి కూసుకుంటూ వస్తాను. ఫుల్ మీదే ఉంది అది. ఏమి రేపు కూడా రావాలి, నిన్న కాలం మొన్న కాలం ఇప్పుడు వస్తుంది. ప్రసాదాలు చెయ్యాలి. పెడతారేమో ప్రసాదాలు చేసుకుంటూ ఆటలు పడతారు. ఇంకా మస్తే కదా, ఎవరు చేస్తారు చెప్పు. ఇంకా రాలేదు. ఎక్స్పీరియన్స్ అని కాదు, తెలిసిపోతుంది పక్కన వచ్చిపోతుంది. అందుకే ఎక్స్పీరియన్స్. మరీ ఎక్కువ చేయలేదు. పెద్దబాబు అంటాడు రోజు వేసుకున్న ముఖమంతా మొత్తం ఇది చేసుకుంటాను. ఇంకా దైని ముఖం ఇంకా 2 రోజులు. ఇటు స్వీట్లు ఎత్తున్నా, ఇటు హార్డ్ వర్క్ పెట్టుకుంటుంది లోపల. పాకమయ్యేదాకా నడుమెరిగే ఫేస్ కనిపిస్తలే. ఇట్లా పెట్టనా ఆగుతుందా? ఏమేమి కాలిందా? అప్పుడే అన్నమే అన్నం ఉందో లేదు? అన్నం ఉంది. టమాటా రైస్ తింటావా?
అందుకన్నా మా ఆకలి కాదమ్మా, స్నాక్స్ ఆకలి. నాకు తెలుసు నువ్వు అన్నం తినవేమి. స్నాక్స్ టైమింగ్. నేను ఈరోజు ఏం తీసుకోలే అనుకుంటూ పెట్టా, ఏమున్నాయి ఇంట్లో. మీరు పైసాగరా రేపటి సత్యం మరొక సోదరా. ఇప్పుడు వచ్చింది పాట. నిన్న పది గోడ ఉండేమ్మా, ఫ్లైట్ అయినాక పాడం ఎంత చదవడ్డదండి. రాత్రి మా ఆయన స్ప్రైట్ తీసుకుని దాగి ఇచ్చి దాకా ఆయన అమ్మయ్య అనిపించింది అసలు. అసలు అప్పటిదాకా పరిస్థితి కూర ఉండే అసలు ఇప్పుడు సొరాకపోయింది, అంత నొప్పి నొప్పి నొప్పిలే. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కళ్ళల్లో ఎండిపోతా ఇస్తా కొద్దిగా ఇగో కానీ ఆంటీకి కలిపేటప్పుడు హెల్ప్ చేయాలా, అందుకే వెయిట్ చేస్తున్నా. లేచింది పాడితో వంటలే కానీ గుడుగులే ఎప్పుడు వస్తాయో. పటాసు పట్టి చేయాలి, అందుకనే కదా నేను చేస్తున్నా. చూసి అలా చెప్పేసి పట్టుకుంటున్నా, అది పక్క పట్టలు ఇంకో ఇంకేమంట మరి అందుకే చూస్తున్నా. అది కావస్తుంది ఎక్కువ మనం కొంచెం చేయాలని. టూ కేజీస్ షుగర్ పాకం పట్టాలంటే అంత సింపుల్ కాదండి. కలుపుతూ మా నడుములైతే పట్టేశాయి. షుగర్ పాకం మొత్తం రెడీ అవ్వడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఎవరికైనా షుగర్ పాకం ఎలా చేయాలి ఏంటి అనేది కావాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేనైతే 2 కేజీస్ షుగర్ కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను. దాని తర్వాత ఇలాచి పౌడర్ వేసేసి నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని లాస్ట్ లో మనం బూందీని కూడా కలిపేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. దీని తర్వాత మేము ఒక హాఫ్ కేజీ వరకు ఒక పెద్ద లడ్డు కూడా చేసేసాము. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి నేను రవ్వ కేసరి చేయబోతున్నాను. ఫస్ట్ వినాయక చవితి రోజు నేను పులిహోర చేశాను. దాని నెక్స్ట్ డే మోదకాలు చేశానండి. మోదకాలు ఒక 35 వరకు చేశాను. మోదకాల వీడియోనైతే నేను తీయలేదు, ఎందుకంటే మోదకాలు చేయడం అయితే చాలా అంటే చాలా రిస్క్. ఆ రోజు అయితే చాలా అలసిపోయాం మేము. 4th డే వచ్చేసి సత్యనారాయణ పూజ ఉండే అండి, పూజలో కూర్చున్నాము. దానికోసం నేను ఒక 1.5 కేజీ రవ్వ కేసరి అయితే చేయాల్సి వచ్చింది. రవ్వ కేసరిని సిరా అని కూడా అంటారు. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను రవ్వ కేసరిని ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కొంచెం లాంగ్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియో తొందరగా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బూందీ లడ్డూని ఎక్కువ క్వాంటిటీలో ఎలా చేయాలనేది కొంచెం ఐడియా అయితే వచ్చేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.